వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగిరము కానీ సుమతి శతకంలో పద్యం ఉంటుంది. ఏదైనా ఎవరు చెప్పినా మంచిది వినాలి అని. కానీ తప్పుడు మాటల్ని జనానికి వినిపించేటటువంటి ఒక తెలివైనటువంటి ఎత్తుగడ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఒక దిక్కుమాలిన పత్రికలో ఓ వార్త రాశారు. ఏమనయ్యా అంటే, ట్రంపే పొరబడ్డాడు, యుఎస్ఐడి ఇచ్చిన డబ్బులు భారత్లో రాజకీయాల్ని దెబ్బతీయడానికి కాదు, బంగ్లాదేశ్లో రాజకీయాలను దెబ్బతీయడానికి 186 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, అది పొరపాటు పడ్డాడని ఆ తర్వాత తెలిసింది అని రాసుకొచ్చారు. దాని మీద వెంటనే కాంగ్రెస్ రెచ్చిపోయింది. యుఎస్ఐడ్ 2022లో బంగ్లాదేశ్కి $21 మిలియన్ ఆర్థిక సహాయం అందించిందే తప్ప భారత్కి కాదని పేర్కొంటూ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం మీద శుక్రవారం దుమారం చెలరేగింది. యూపీఏ ప్రభుత్వ హయాంలోని యుఎస్ఐడ్ భారత్ ఎన్నికల్లో జోక్యం కోసం $21 మిలియన్ మంజూరు చేసిందని విమర్శించిన బీజేపీ తమ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ ఇట్లాంటి ప్రచారానికి పాల్పడుతుందని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ఆరోపించారు. తీరా చూస్తే పాపం కాంగ్రెస్ వాళ్ళ కర్మ ఏంటంటే, వెంటనే కాంగ్రెస్ చూసి కాదు కానీ ట్రంప్ స్పందించాడు. భారత్లో ఓటింగ్ పెంచేందుకు $21 మిలియన్ నిధులు అందించడం నీకిది నాకది వ్యవహారం అంటే క్విడ్ ప్రోకో అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. వాషింగ్టన్లో నిన్న జరిగిన మీటింగ్లో రిపబ్లికన్ గవర్నర్ల అసోసియేషన్ సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్ ఈ ఆరోపణలు చేశారు. తద్వారా బైడెన్ యంత్రాంగాన్ని ఇరుకుని పెట్టేందుకు ప్రయత్నించాడు ఆయన. అది ఇక్కడ ఇండియాలో ఈ టైప్లోకి వెళ్తుంది. భారత్లో ఓటింగ్ శాతం పెంచేందుకు $21 మిలియన్ అందించారు. ఆ దేశంలో ఓటింగ్ను పట్టించుకోవాల్సిన అవసరం మనకేంటి, మన దగ్గర ఓటింగ్ శాతం పెరగడం మనకు కావాలి. అనేక సందర్భాల్లో మనం ఏం మాట్లాడుతున్నామో దాని గురించి అవగాహన లేకపోతే దాని వెనక నీకేది నాకది వ్యవహారం అన్నట్టు అని నేను చెప్పగలను. నిధులు తీసుకుంటారు, ఖర్చు చేస్తారు, అవి ఇచ్చిన వాళ్ళకి తిరిగి లబ్ధి చేకూర్చేలా పనిచేస్తారని ట్రంప్ మరొక వైపుని చెప్పుకొచ్చారు.